పోనీ నా మీద మీ అభిప్రాయం చెప్పండి. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా? ఏదైనా నేను ఓపెన్ గా ఆన్సర్ చెప్తాను. కానీ ఇప్పుడు చెప్పండి, ఇది నిజం చెప్పండి. నిజమేనా? నేను ఎన్నేళ్ళుగా ఉన్నా చెప్పండి. మీకు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిట్టకపోతే మీకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకదని అంటారు. ఖచ్చితంగా అలాంటి పిచ్చి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. ఎప్పుడు కూడా చెప్పింది లేదు. అది తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టు, ఈ సబ్జెక్ట్ మీద పెట్టు, ఇదే మాట్లాడు అని చెప్పి పేపర్లు ఇచ్చినది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కానీ వైఎస్ఆర్సీపీలో ఈ రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వీళ్ళని తిట్టండి, ఇది మాట్లాడండి, ఇలా చేయండి అని ఏ రోజు కూడా చెప్పింది లేదు. 100%. ఎందుకంటే నేను అబద్ధం చెప్పను. నాకు నచ్చకపోతే నవ్వేసి వెళ్ళిపోతాను, కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన పనిని నమ్ముకున్నాడు, తనని నమ్ముకున్నాడు. అంతేగాని ఈ తిట్ల వల్ల లేకపోతే ఇంకోరి వల్ల వాళ్ళ మీద దుమ్మెత్తితే మనకేదో వైఎస్ఆర్సీపీ నాయకులే ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంటారు, తిడుతూ ఉంటారు ప్రత్యర్థుల్ని? ఎప్పుడూ లేదండి. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? గుడివాడి నాని 2 సంవత్సరాలు అయింది గుడివాడ నాని మాట్లాడి, అయినా కూడా గుడివాడ నానిని మీరు మర్చిపోలేదు అంటే దీన్ని బట్టి మీకు ఎంత అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు నాని తిట్టినని తిట్లు, వంశీ చేసినని పనులు, రోజు మైకెట్టుకొని పవన్ కళ్యాణ్ చిరంజీవి మీరు పేరుని నాని స్టిల్ ఈ 2 సంవత్సరాలు కూడా స్టిల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అన్ని ఆన్ రికార్డే కదా. 5 ఏళ్లలో ఎవరు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఎవరు మాట్లాడితే కౌంటర్ ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చింది, ఎవరు మాట్లాడారు, ఎవరు ఆన్సర్ ఇచ్చారు అనేది మీరే చూస్తే ఎవరు తిట్టారనేది క్లారిటీ వచ్చేస్తుంది.